హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రీసెంట్గా రిలీజ్ అయిన కారమే గంగల్ కలగింద్రనా మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. రామనాథన్, ఆయన రిటైర్డ్ హైకోర్టు జడ్జ్. తను ఎంత నిజాయితీ గల మనిషి అంటే తన జీవితం మొత్తంలో తను చాలామంది పేదవాళ్ళకి అలాగే నిజాయితీ గల వాళ్ళకి తన తీర్పుతో న్యాయం చేసి ఉంటాడు. ఆయనకి 2 కొడుకులు, 1 కూతురు ఉంటారు. పెద్ద కొడుకు పేరు కాల. తను ఫారెన్లో సెటిల్ అయి ఉంటాడు. తను తన తండ్రి దగ్గర ఉండలేకపోతున్నా అని చాలా బాధపడుతుంటాడు. చిన్న కొడుకు పేరు కోమగన్. తను ఒక క్రిమినల్ లాయర్. తను వాళ్ళ నాన్నకి క్వైట్ ఆపోజిట్. డబ్బుల కోసం ఏ కేసునైనా సరే ఎలా అయినా మార్చేస్తాడు. తనకి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. కానీ ఇద్దరికి గొడవ జరిగి 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. కోమగన్కి పెళ్ళయ్యి 2 పిల్లలుంటారు. వాళ్ళంటే రామనాథన్కి చాలా ఇష్టం. కూతురు పేరు ఇందు. తను కూడా ఫారెన్లో సెటిల్ అయి ఉంటుంది. ఇద్దరేమో ఫారెన్లో సెటిల్ అయింటారు. ఒకడేమో ఆయనతో పాటే ఉంటాడు, కానీ ఆయనతో మాత్రం మాట్లాడు. దానికి రామనాథన్ చాలా బాధపడుతుంటాడు. వీర, తను ఒక అనాథ. తనకంటూ ఎవరు ఉండరు. తను ఒక హోటల్లో పరోటా మాస్టర్గా పనిచేస్తూ తన జీవితాన్ని గడిపేస్తూ ఉంటాడు. సేతు, తను మీనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ కూతురు కూడా ఉంటుంది. తన పేరు సారా. మీనాకి సేతు నచ్చక తనతో విడిపోయి సారాని ఒక ఆర్ఫనైజ్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. మీనా తన జీవితాన్ని గడపడం కోసం అక్కడే దగ్గరలో ఉండే ఒక షెల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. సారా సేతుని ఎప్పుడు నాన్న అని పిలిచిండదు. తను ఎప్పుడు వీరానే నాన్న అని పిలుస్తుంటుంది. తను ఎందుకని వీరాని నాన్న అని పిలుస్తుందో స్టోరీ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. పోనమల్, తను సేతు వాళ్ళ అక్క. తనకి సేతు నచ్చడు, అందుకే తను మీనాతో పాటే ఉంటుంది. కన్మణి, తను ఒకప్పుడు ఇన్స్పెక్టర్గా పనిచేసి ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల జాబ్ పోగొట్టుకుని ఇప్పుడు ఒక షెల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆర్ఫనైజ్లో ఉండే పిల్లల కోసం పనిచేస్తుంటుంది. మీనా, కన్మణి ఇద్దరు ఒకే షెల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. కన్మణి ఆ ఊరిలో ఉండే చదువురాని వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే తనే దగ్గరుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటుంది. కన్మణికి నాన్న ఉంటాడు. ఆయన పేరు మురగన్. ఆయన కరోనా వల్ల చనిపోయి ఉంటాడు. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే రామనాథన్ది 75వ పుట్టినరోజు వస్తుంటుంది. అందుకు కోమగన్ సెలబ్రేషన్స్ కోసం అని అరేంజ్ చేపిస్తూ అందరినీ పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఫారెన్లో ఉండే కూతురు, కొడుకు ఇద్దరు తన బర్త్డేకి రాలేక వాళ్ళ నాన్నకి కారుని గిఫ్ట్గా పంపిస్తారు. రామనాథన్ వాళ్ళ పిల్లలు ఈ ఫంక్షన్కి రావట్లేదు అని తెలుసుకొని చాలా బాధపడతాడు. కోమగన్ భార్య కోమగన్తో మాట్లాడుతూ, మీకు మీ నాన్న అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఆయనకు కూడా మీరంటే అంతే ఇష్టం అంటూ మీరు ఆయనతో మాట్లాడండి అని కోమగన్తో అంటుంది. కోమగన్ ఆయనతో మాట్లాడదామని ట్రై చేస్తున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు కోమగన్కి ఫోన్ చేసి, మన కేసు గురించి నీతో మాట్లాడాలి, త్వరగా నా దగ్గరికి రా అంటాడు. 10 సంవత్సరాల క్రితం కోమగన్ వాళ్ళ నాన్నంత ఫేమస్ అవ్వాలి అని ఈ రాజకీయ నాయకుడు కేసుని టేకప్ చేసి తనని జైలు నుంచి విడిపించింటాడు. ఇక్కడ విషయం ఏమి అంటే ఆ రాజకీయ నాయకుడు కేసుకి తీర్పిచ్చింది రామనాథనే. దీనికే రామనాథన్ కోమగన్తో గొడవ పడింటాడు. దీనికే వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు మళ్ళీ పిలిచేసరికి కోమగన్ పార్టీ స్టార్ట్ అయ్యే టైంకి వచ్చేద్దామని అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ పని లేట్ అయ్యేసరికి ఫంక్షన్కి రాలేకపోతాడు. పిల్లలు ముగ్గురు లైవ్లో ఫంక్షన్ని చూస్తుంటారు. కోమగన్ ఫంక్షన్లో లేకపోయేసరికి రామనాథన్ చాలా బాధపడతాడు. ఆయన అందరి ముందు కోమగన్కి సారీ చెప్పి, నువ్వు నాతో మాట్లాడరా అని బాధపడతాడు. అది లైవ్లో చూస్తున్న కోమగన్, తప్పు నేను చేస్తే సారీ ఆయన చెప్పాడు అని చాలా బాధపడతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తానంటే నాన్నతో మాట్లాడాలి అనుకుంటాడు. 13 సంవత్సరాల కింద ఎవరూ రాసిన ఒక ఉత్తరం ఇప్పుడు రామనాథన్ దగ్గరికి వస్తుంది. ఆయన ఉత్తరాన్ని ఓపెన్ చేసి చదువుతాడు. హాస్టల్లో ఉండే సారాకి వీరా అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే వాళ్ళ అమ్మ నాన్న కంటే తనకి వీరా అంటేనే చాలా ఇష్టం. తనకి హాస్టల్లో ఉండేది నచ్చక వీరాతో వెళ్ళిపోదామని ఎవ్వరికీ తెలియకుండా తనకి ఫోన్ చేస్తుంది. కానీ వీరా ఫుల్గా నిద్రపోతూ తన ఫోన్ లిఫ్ట్ చేయడు. కన్మణి సారాని చూసి ఇలా ఫోన్ చేయకూడదు అని చెప్పి నిద్రపోమంటుంది. హాస్టల్లో సారా నాకు నాన్న కావాలి అంటూ ఏడుస్తూనే ఉంటుంది. అందుకు కన్మణి వీరాకు ఫోన్ చేసి, తన మంచి కోసమే మేము మీ దగ్గర నుంచి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి తనని దూరం చేశాం, మీరు తనని ఎప్పటికీ కలవద్దు అని వీరాకి వార్నింగ్ ఇస్తుంది. కోమగన్ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో మాట్లాడదామని వెళ్తాడు. కానీ ఆయన ఇంట్లో ఎక్కడా కనిపించాడు. కోమగన్కి రామనాథన్ రాసిన ఒక ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో ఆయన, నా కోసం వెతకద్దు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతోంది మీ మీద కోపంతో కాదు అని రాసింటాడు. అసలు రామనాథన్కి ఆ ఉత్తరం రాసింది ఎవరు అంటే అముదవల్లి. రామనాథన్ లాయర్గా ఉన్న టైంలో అముదవల్లి తను ఇద్దరు ప్రేమించుకుంటారు. రామనాథన్ వల్ల అముదవల్లి ప్రెగ్నెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమి అంటే రామనాథన్కి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. ఇదంతా జరిగే టైంలో కోమగన్కి 2 సంవత్సరాల వయసు ఉంటుంది.
అముదవల్లి రామనాథన్ని అర్థం చేసుకొని తన పరువు తీయకూడదు అని రామనాథన్కి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. రామనాథన్ లైఫ్లో ఎంత ముందుకు వెళ్ళినా అముదవల్లి విషయంలో చాలా బాధపడుతుంటాడు. అముదవల్లి ఆ ఉత్తరంలో మన కూతురు పేరు కన్మణి, ఒకే ఒకసారి తన దగ్గరికి వచ్చి నేనే మీ తండ్రి అని తనకు చెప్పండి అని ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. కన్మణి అంటే మరెవరో కాదు, ఆ ఆర్ఫనైజ్లో ఉండే ఆమె ఈ రామనాథన్ కూతురు కన్మణి. రామనాథన్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి కన్మణి గురించి ఎంక్వైరీ చేయించి తన అడ్రస్ తెలుసుకుంటాడు. రామనాథన్ ఇంకా జీవితం మొత్తం అముదవల్లితో ఉండాలి అనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింటాడు. వీర సారాన్ లాస్ట్ టైం ఒకసారి కలిసి మళ్ళీ ఇంకా తనని కలవకూడదు అని తన దగ్గరికి బయలుదేరతాడు. వీర వెళ్తున్న బస్సులోనే రామనాథన్ కూడా ఉంటాడు. అప్పుడే ఇద్దరికి పరిచయం ఏర్పడుతుంది. రామనాథన్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన విషయం కాలా ఇందు తెలుసుకొని ఆయన నీ వల్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని కోమగాన్ని తిడతారు. కోమగాన్ పోలీస్ కేసు ఫైల్ చేసి వాళ్ళ నాన్న గురించి ఎంక్వైరీ చేయించడం స్టార్ట్ చేస్తాడు. రామనాథన్ అముదవల్లి ఉండే అడ్రస్కి వెళ్ళి తన గురించి మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు ఆయనకి కన్మణి ఇన్స్పెక్టర్గా ఉండేది అని, నలుగురిని చంపి జైలుకి వెళ్ళింది అని తెలుస్తుంది. అలాగే ఆయనకి తనకి అమ్మ లేదు, నాన్న మాత్రమే ఉన్నాడు అని, అతని పేరు మురుగన్ అని, ఆయన కోవిడ్ వల్ల చనిపోయాడు అని తెలుస్తుంది. రామనాథన్ కన్మణి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన విషయం తెలుసుకొని తన కేసు గురించి తెలుసుకోవాలి అని తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఆయనకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే కన్మణి కేసు కోర్టులో ఉన్నప్పుడు రామచంద్రాన్ని దానికి తీర్పిచ్చి తనకు జైలు శిక్ష పడేలా చేసింటాడు. అసలు అప్పుడు ఏం జరిగింది అంటే నలుగురు కలిసి ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపేస్తారు. కన్మణి ఆ టైంలో ఇన్స్పెక్టర్గా ఉంటుంది. తను ఆ నలుగురిని పట్టుకుని జైలుకి తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకునేందుకు ట్రై చేస్తారు. అప్పుడు కన్మణి ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసి చంపేసింటుంది. కానీ తన పై ఆఫీసర్లు మాత్రం కన్మణి కావాలని వాళ్ళని చంపింది అని కోర్టులో కేసు వేసి సాక్ష్యాలు ప్రొవైడ్ చేస్తారు. దానికి రామనాథన్ కన్మణి జాబ్ని పీకేసి తనకు జైలు శిక్ష పడేలా చేసింటాడు. రామనాథన్ ఇవన్నీ తెలుసుకొని చాలా బాధపడతాడు. కన్మణి జైల్లో ఉన్నప్పుడు కూడా మురుగనే తనని చూడ్డానికి వెళ్ళింటాడు తప్ప అముదవల్లి వెళ్ళిండదు. రామనాథన్ అముదవల్లిని ఎలాగైనా సరే కలిసి అన్నిటికీ క్షమాపణ కోరాలి అనుకుంటాడు. అందుకు తను కన్మణిని వెతుక్కుంటూ వెళ్తాడు. వీర సారాన్ చూద్దామని స్కూల్ దగ్గరికి వస్తాడు. సేతు కూడా సారాన్ చూద్దామని స్కూల్ దగ్గరికి వచ్చింటాడు. తను వీరాన్ని చూసి వీడి వల్లే నా ఫ్యామిలీ ఇలా అయ్యింది అని వీరాన్ని కొడతాడు. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల కనిపించద్దు అని వీరాకి వార్నింగ్ ఇస్తాడు. రామనాథన్ బస్ స్టాప్లో ఉన్నప్పుడు తన పర్సన్ ఎవరో కొట్టేస్తారు. వీర ఆయన చూసి తన ఖర్చుల కోసం తనకు కొంచెం డబ్బునిస్తాడు. రామనాథన్ వీర మంచితనం చూసి చాలా సంతోషపడతాడు. రామనాథన్ కన్మణిని వచ్చి కలిసి తనని జైలుకి పంపించేందుకు సారీ చెప్తాడు. దానికి కన్మణి నేను దాన్ని ఎప్పుడో మర్చిపోయాను, మీరు కూడా దాన్ని మర్చిపోండి అంటుంది. రామనాథన్ నేనే నీ తండ్రి అని కన్మణికి చెప్పే ప్రయత్నంలో అది తప్ప అన్నీ మాట్లాడతాడు. కన్మణికి ఏమీ అర్థం కాక టీ తాగిన తర్వాత వెళ్ళిపోండి అంటుంది. రామనాథన్కి మ్యాటర్ ఎలా కన్వే చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వచ్చేస్తాడు. మరుసటి రోజు వీర మళ్ళీ సారాని చూడ్డానికి వస్తాడు. సారా వీరాతో నాకెవ్వరూ వద్దు, నేను నీతోనే ఉంటా అంటూ నన్ను నీతో పాటు పిలుచుకొని వెళ్ళిపో అంటుంది. వీరా కూడా సారాను విడిచి ఉండలేక ఎవ్వరికీ చెప్పకుండా తనని స్కూల్ నుంచి పిలుచుకొని పారిపోతాడు. ఆర్ఫనైజ్ నడుపుతున్న అతను ఈ విషయం తెలుసుకొని వీరా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. దానికి పోలీసులు వీరాను వెతుక్కుంటూ వెళ్తారు. రామనాథన్ దూరం అయ్యేసరికి కోమగానికి తన విలువ తెలిసొస్తుంది. తనని ఎలాగైనా కలవాలి అని చాలా బాధపడతాడు. పోలీసులు వీరాన్ని చూసి అరెస్ట్ చేస్తారు. వాస్తవానికి సారా వాళ్ళ నాన్నేమో సేతు, కానీ సారా మాత్రం వీరాని నాన్న అని పిలుస్తుంటుంది. పోలీసులకి ఈ విషయం అర్థం కాక తలగోకుంటారు. రామనాథన్ వీరాన్ని చూసి తనకు హెల్ప్ చేయాలి అనుకుంటాడు. ఆయన వీరాతో మాట్లాడుతూ అసలు నీ స్టోరీ అంటూ చెప్పు అంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం సేతు మీనాని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మీనా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి సేతు కోసం వచ్చేసింటుంది. కానీ సేతు మాత్రం మీనాని తన ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటాడు. ఈ విషయం మీనా తెలుసుకుని తనని వదిలేస్తుంది. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళే ధైర్యం లేక ఏదైనా జాబ్ చూడమని తన ఫ్రెండ్కి చెప్తుంది. తన ఫ్రెండ్ చూస్తా అని చెప్పి ఒక ప్లేస్కి రమ్మంటుంది. మీనా వీరా పనిచేస్తున్న పరోటా షాప్ ముందర నిలబడి తన ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తుంటుంది. కానీ తన ఫ్రెండ్ ఎంతసేపటికి రాదు. తన ఫ్రెండ్ తనని మోసం చేసింది అనే విషయం మీనా తెలుసుకుంటుంది. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అక్కడే ఉంటుంది. వీరా తనని చూసి మాట్లాడిస్తాడు. వీరా తన గురించి మొత్తం తెలుసుకొని తనకు తెలిసిన ఒకతనితో మాట్లాడి ఒక షాపులో సూపర్వైజర్ జాబ్ ఇప్పిస్తాడు. మీనాకి జాబ్ ఇప్పించిన తర్వాత వీరా మళ్ళీ తనని ఎప్పుడు కలవడు. కానీ మీనా ఒకరోజు తన దగ్గరికి వచ్చి షాప్లో ఉన్న మేనేజర్ నాతో నీచంగా బిహేవ్ చేస్తున్నాడు, నేను ఆ జాబ్ చేయను అంటుంది. దానికి వీరా ఆ మేనేజర్ని కొట్టి మీనాని తనతో పాటే తన ఇంట్లో ఉండనిస్తాడు. మీనా పీజీ చేసి ఉంటుంది. అందుకు తను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అంతా ఇలా ఉన్న టైంలో తన ప్రెగ్నెంట్ అయిన విషయం మీనాకు తెలుస్తుంది. తనకు ఆ ప్రెగ్నెన్సీ ఇష్టం లేక అబార్షన్ చేయించుకుందాం అనుకుంటుంది. కానీ వీరా ఆ బిడ్డ నీకు వద్దు అనుకుంటే నాకు ఇవ్వు, నేను పెంచుకుంటా అంటాడు.
మీనా వీరా మాటలు విని ప్రెగ్నెన్సీ అలాగే ఉంచుకుంటుంది. కొన్ని రోజులకి తనకి సారా పుడుతుంది. వీరా తనని కంటికి రెప్పలా కాపాడుతూ తనని పెంచుతాడు. సారా వీరానే నాన్న అని పిలవడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత సేతు మీనాను వెతుక్కుంటూ వచ్చి, నాకు నీ ఆస్తి వద్దు, ఏమీ వద్దు, నువ్వుంటే చాలు అంటూ నాతో పాటు వచ్చే అంటాడు. మీనా దానికి ఒప్పుకోదు. వీరా మీనాతో మాట్లాడి సేతుతో పాటు పంపిస్తాడు. వీరా సారాను చూడకుండా ఉండలేకపోతాడు. అందుకు టైం దొరికినప్పుడల్లా మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి సారాని కలిసి వస్తుంటాడు. సారా సేతుని నాన్న అని పిలవకుండా వీరానే నాన్న అని పిలుస్తుంటుంది. అందుకు సేతు కోపంతో, నువ్వు నా ఇంటికి రావద్దు అని వీరాతో అంటాడు. అప్పటి నుంచి వీరా సేతు వాళ్ళ ఇంటికి వెళ్ళడు. సారా వీరాకి ఫోన్ చేయకూడదు అని సేతు మీనా ఫోన్ని లాక్కుండేసింటాడు. అయినా సరే సారా సేతు వాళ్ళ అక్క ఫోన్ నుంచి వీరాకి ఫోన్ చేస్తుంటుంది. ఈ విషయం సేతు తెలుసుకొని అందరినీ కొడతాడు. దానికి మీనా వీడింకా మారలేదు అని సేతుని వదిలేసి సారాని ఆర్ఫనైజ్ స్కూల్లో జాయిన్ చేసి తను ఆ షెల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటుంది. ఈ విషయం వీరా తెలుసుకొని అప్పుడప్పుడు స్కూల్ దగ్గరికి వచ్చి సారాన్ని కలుస్తుంటాడు. రామ్నాథన్ మొత్తం విని పోలీసులతో మాట్లాడతాడు. పోలీసులు సేతుని జైల్లో వేస్తారు. రామ్నాథన్ చెప్పేసరికి ఆర్ఫనైజ్ నడుపుతున్న అతను కేసుని వెనక్కి తీసుకుంటాడు. రామనాథన్ మీనాతో వీరాతో మాట్లాడుతూ, సారాని మీతో పాటు తీసుకొని వెళ్ళి నచ్చినట్టు బతకండి, ఎవ్వరూ మిమ్మల్ని ఆపరు అని వాళ్ళకి ధైర్యం చెప్తాడు. కోమగన్ రామనాథన్ ఫ్రెండ్ని వెళ్ళి కలిసి రామనాథన్ గురించి అలాగే అమృతవల్లి గురించి మొత్తం తెలుసుకుంటాడు. కోమగన్ రామనాథన్ ఆర్ఫనైజ్ దగ్గర ఉన్న విషయం తెలుసుకొని తనని కలుద్దామని అక్కడికి బయలుదేరతాడు. రామనాథన్ కల్మణిని మళ్ళీ వచ్చి కలిసి, నేనే నీ తండ్రిని, ఒక్కసారి అమృతవల్లిని కలవాలి, తను ఎక్కడుందో చెప్పు అని బాధపడతాడు. కల్మణి మాట్లాడుతూ, నువ్వు నా జీవితం మాత్రమే నాశనం చేశావనుకున్నా, మా అమ్మ జీవితం కూడా నువ్వే నాశనం చేశావా అంటూ, మా అమ్మ నన్ను పెంచేందుకు ఎంత కష్టపడిందో నీకు తెలుసా? ఈ సొసైటీ కళ్ళు నా మీద పడకూడదు అని మా అమ్మ ఒక మగాడి వేషం వేసుకొని జీవితం మొత్తం నన్ను పోషించింది. ఆ మగాడి పేరే మురుగన్ అంటుంది. రామ్నాథన్ అమృతవల్లి చనిపోయిన విషయం తెలుసుకొని చాలా బాధపడతాడు. రామ్నాథన్ కన్మణితో మాట్లాడుతూ, కనీసం నువ్వైనా నేను చేసిన తప్పును క్షమించు అంటాడు. దానికి కన్మణి, నీలాంటి వాణ్ణి నేను క్షమించను, నువ్వు ఒక దారుణమైన చావు చస్తావు అంటుంది. రామ్నాథన్ ఆ మాటలు విని అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు. కోమగన్ రామ్నాథన్ను వెతుక్కుంటూ ఆర్ఫనైజ్కి వస్తాడు. కోమగన్ కన్మణితో మాట్లాడుతూ, నేను ఆయన దూరం చేసుకున్న తర్వాతే ఆయన విలువ ఏంటో నాకు తెలిసింది అంటూ, టైం గడిచే కొద్దీ మీకు ఆయన మీద ఉండే కోపం మెల్లమెల్లగా తగ్గిపోతుంది, కానీ అప్పటికి ఆయన మనతో ఉండకపోవచ్చు. నాతో కలిపి ఆయనకి 3 పిల్లలు. మేమెవ్వరం ఆయన సంతోషంగా ఉంచలేకపోయాం. ఆయన ఆ సంతోషాన్ని వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాడు. వీలైతే ఆయన కొంచెం ప్రేమను పంచండి అంటాడు. ఆయన ఖచ్చితంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, అప్పుడైనా మీకు వీలైతే ఆయన దగ్గరికి తీసుకోండి అంటాడు. రామ్నాథన్ బాధపడుతూ బయట తిరుగుతుంటాడు. ఆయన్ని వెతుక్కుంటూ కోమగన్ అలాగే వీరా తిరుగుతారు, కానీ వాళ్ళిద్దరికీ ఆయన కనిపించడు. కన్మణి రామ్నాథన్ మీద ఉన్న తన కోపాన్ని మర్చిపోయి తను తన దగ్గరికి వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. కోమగన్ కూడా నాకు లైఫ్లో ఏమీ వద్దు, నువ్వుంటే చాలు నాన్న అని బాధపడతాడు. రామ్నాథన్ సముద్రాన్ని అలా చూస్తున్నప్పుడు మూవీ ఎండ్ అవుతుంది. ఏంటి ప్రాపర్ ఎండింగ్ లేకుండా మూవీ ఎండ్ చేశారనుకోవద్దు. అందరి మనసులు మారాయి కాబట్టి అందరూ రామ్నాథన్తో కలిసిపోతారు, కానీ ఈ సీన్ మనకి మూవీలో చూపించరు అంతే. సో ఇది ఫ్రెండ్స్, కారుమే గంగల్ కలగిందర్ నా మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. మరొకటితో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.